అబ్బా! ఎంత కలర్‌ఫుల్‌గా కనిపిస్తుందో. కొత్తింట్లోకొచ్చామండి. అందుకనే కలర్‌ఫుల్‌గా ఉంది గదా! ఈరోజైతే టైం లేదని చెప్పేసి హడావిడిగా నేనిక్కడ క్యాబేజీ, పచ్చెనగపప్పు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ యాడ్ చేసుకొని అందులో తాలింపు గింజలు యాడ్ చేశాను. తర్వాత పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయ, అలాగే టమోటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ యాడ్ చేసి మనకు తగినంత కారం, ఉప్పు, పసుపు అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెంసేపు మగ్గనిచ్చాను. మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ కూడా యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేశాను. కలిపేసిన తర్వాత ఆల్రెడీ నేను హాఫ్ అన్ అవర్ ముందుగానే పచ్చెనగపప్పు అయితే నానబెట్టానండి. చక్కగా నానిపోయాయి. ఇంక ఇప్పుడైతే ఇందులో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత నేను వాటర్ వేయక ముందే ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే నా దగ్గర కొంచెం పచ్చి కొబ్బరి ఉంది. ఆ కొబ్బరి కూడా తీసి యాడ్ చేశాను. మొత్తం యాడ్ చేసి కలిపేసిన తర్వాత లైట్గా వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ కలుపుకున్న తర్వాత నీట్గా ఒకే ఒక విజిల్ వచ్చిందనుకోండి, మన క్యాబేజీ పచ్చెనగపప్పు కూర అయితే రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ కూరేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. చిన్నప్పుడు మా అమ్మ ఎక్కువగా ఇదే చేస్తూ ఉంటుంది.